యేసుక్రీస్తునందు అత్యంత ప్రియమైన ప్రేక్షకులకు క్రీస్తు యేసు శుభనామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? ప్రభువు మనల్ని కాపాడి రక్షించి స్వస్థపరిచి మరొక పర్యాయం ఆయన వాక్యాన్ని ధ్యానించే ఈ మంచి అవకాశాన్ని యేసయ్య మనకు అనుగ్రహించినందుకు దేవునికే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యం వినటానికి అత్యంత ఆసక్తితో కూడి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రేమించి మమ్ములను మీ గృహాల్లోనికి ఆహ్వానించినందుకు దేవుని పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు యొక్క నమ్మకత్వం చాలా గొప్పది. ఆ ప్రేమ, ఆ నమ్మకత్వాన్ని బట్టే ఈ కార్యక్రమం ఇంకా కొనసాగడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్న మీలో అనేకులు మేము దీవించబడ్డామని, ఆశీర్వదించబడ్డామని, ఈ కార్యక్రమం ద్వారా మా ఆధ్యాత్మిక జీవితాలు బలపరచబడుతున్నాయని మీరు అందిస్తున్న సాక్ష్యాలను బట్టి మేము ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం కొనసాగునట్లుగా మీరు ప్రార్థించి మీ యొక్క సహాయ సహకారంలో అందించాలని మీకు మనవి చేస్తున్నాను. చాలామంది వర్తమానాల గురించిన సీడీలు అడుగుతున్నారు. అడిగినటువంటి వారు సీడీ మీద ఉన్నటువంటి నెంబర్ రాయలేకపోతున్నారు. దయచేసి ఆ నెంబర్ రాసి మాకు పంపిస్తే మీరు కోరిన వర్తమానం సీడీ వెంటనే పంపడానికి అవకాశం ఉంటుంది. యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానాల్లో ఇప్పటికి 14 వర్తమానాలు చెప్పాను. ఈ 14 వర్తమానాలు కూడా కావలసినటువంటి వారు మమ్మల్ని సంప్రదించి దానికి కావలసిన వేలను చెల్లించి ఈ సీడీలు పొందుకోవాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. ఈనాటి వాక్య ధ్యానంలోనికి మనం వద్దాం. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానాలను మనం ధ్యానం చేస్తున్నాం. ఈ దినమందు లూకాసు వార్త 10వ అధ్యాయం 30 నుంచి 37 వచనాల వరకు యేసు ప్రభు వారు చెప్పిన మంచి సమరయుని గురించిన ఉపమానాన్ని ఈ దినమందు మన ధ్యానాంశంగా ఉంచాలని నేను ఆశిస్తున్నాను. దయచేసి బైబిల్ తీయండి, తెరిచి చూడండి, నాతో పాటు కలిసి చదివి ప్రభువును మహిమపరుద్దాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగునే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతని పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కోళ్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కోళ్ల వానికి ఇచ్చి, ఇతనిని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసినడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసును అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ ఉపమానము ఏ సందర్భంలో చెప్పాడు అనేది నేను చెప్పిన తరువాత ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు యేసు ప్రభు బోధలు వింటూ ఒక ప్రశ్న యేసు ప్రభుని అడిగాడు. నిత్య జీవానికి నేను వారసుని కావాలంటే ఏం చేయాలని అడిగాడు. ఆయన అడిగిన సందర్భంలో యేసు ప్రభు, నువ్వు దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మ దేవుణ్ణి ప్రేమించాలి అని చెబుతూ నిన్ను వలె నీ పొరుగువాన్ని కూడా ప్రేమించాలని యేసు ప్రభు చెప్పాడు. అలాంటి చెప్తున్నటువంటి వర్తమానాలు చెప్తున్న సందర్భంలో ఈ ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అసలు నా పొరుగువాడు ఎవడు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించినటువంటి ప్రశ్నకు వివరణ ఇస్తూ జవాబిచ్చినట్లుగా అతనికి పొరుగువాడు ఎవడో అర్థమగునట్లుగా ఈ ఉపమానాన్ని యేసు ప్రభు చెప్పడం ప్రారంభించాడు. ఏం చెప్పాడు? ఈ ఉపమానంలో సారాంశం ఏంటంటే, ఒక వ్యక్తి తాను యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం అవుతున్నప్పుడు దొంగలు అతని మీద పడి చితకగొట్టి కొన ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు దారిని వెళుతున్నటువంటి అనేక అతను నిర్లక్ష్యం చేసినప్పుడు ఒక సమరీయుడు వచ్చి అతన్ని ఆదుకొని పూటకోళ్ల వాడి ఇంటికి చేర్చి అతను ఒకరికి అప్పగించి నేను మరలా తిరిగి వచ్చే వరకు కాపాడమని అతనికి
ఆజ్ఞాపించి ఆయన అక్కడి నుంచి వెళ్ళినట్లుగా ఈ ఉపమానం యొక్క సారాంశాన్ని మనం చూస్తున్నాం. ఈ ఉపమానం యొక్క సారాంశపు వెలుగులో, ఈ ఉద్దేశపు వెలుగులో మీకు 4 అంశాలు ఇందులో మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొదటిదిగా ద సిచ్యువేషన్ ఆఫ్ ఎ మ్యాన్, మనుషుని యొక్క స్థితి. రెండవదిగా మనం చూసినట్లయితే మనుష్యునికి ఇవ్వబడినటువంటి అవకాశములు. మూడవదిగా దేవుడు ఎవరు. నాలుగవదిగా దేవుడు అనుగ్రహించిన వాగ్దానములు, బాధ్యతలు. ఈ 4 అంశాలు కూడా ఈ ఉపమానంలో పొందుపరచబడ్డాయి. మొదటిదిగా మనం చూసినట్లయితే మనుష్యుని యొక్క స్థితి. మనుషుడు ఏ స్థితిలో ఉన్నాడు? ఇక్కడ ఒక మనుష్యుడు ప్రయాణమై వెళుతున్నాడు. ఎక్కడి నుంచి ప్రయాణం అవుతున్నాడు అంటే యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణం అవుతున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము దేవుని యొక్క పట్టణం ఉన్నటువంటి స్థలం. యెరూషలేము దేవుని యొక్క పట్టణము, దేవుని యొక్క దేవాలయము ఉన్నటువంటి పట్టణం, అనగా దేవుని సన్నిధి చేత నింపబడినటువంటి ప్రదేశము. యెరికో అనే మాటకు సువాసన అని అర్థం. ఆ యెరికో పాపమునకును లోకమునకును సాదృశ్యంగా మనకు కనిపిస్తోంది. ఈ యొక్క వ్యక్తి ప్రయాణం అవుతున్నట్లుగా వాక్యం తెలియజేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం అవుతున్నాడు? యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణం అవుతున్నాడు. ఈ దినమందు ఈ ఉపమానములో చెప్పబడినటువంటి ఈ వ్యక్తి యొక్క ప్రయాణము అనేకుల ప్రయాణము అని నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. కారణం ఏమిటంటే యెరూషలేమును విడిచి యెరికో వెళుతున్నటువంటి ఈ వ్యక్తిని పోలిన రీతిగా చాలామంది ప్రజలు దేవుని సన్నిధిని విడిచి లోకములోనికి, పాపములోనికి పరుగులెడుతున్నారు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని విస్మరించి, దేవునిలో ఉన్నటువంటి కాపుదలను విస్మరించి, దేవునిలో ఉన్నటువంటి దీవెనని విస్మరించి చాలామంది లోకములోనికి, పాపములోనికి పడిపోతున్నారు. కానీ ఆ ప్రయాణం ఎంత ప్రమాదకరమైనదో ఈ వాక్యంలో మనం చూస్తాం. నాకు ఒక సహోదరుడు కాల్ చేసి అంటున్నాడు, అన్న నేను ప్రభువుని నమ్మాను, బాప్తిసం పొందాను, కానీ నేను నా యొక్క శరీరేచ్ఛలను ఆపుకోలేక నేను ఒక వ్యభిచార పాపంలో పడ్డాను. కానీ ఇప్పుడు నేను హాస్పిటల్లోంచి మీకు ఫోన్ చేస్తున్నాను. నేను మరణకరమైన వ్యాధితో నేను బాధపడుతున్నాను. నేను చాలా దుఃఖంతో నా కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. నేను ఒకటి అడిగాను, తమ్ముడు, దేవుణ్ణి ఎరిగి ఉండి బాప్తిసం పొంది ఎందుకు మరలా లోకంలో పడిపోయావు అని నేను చాలా విచారం చేసి అతని గురించి ప్రార్థన చేశాను. చాలామంది ఈ దినాల్లో ప్రభువు సన్నిధిని విడిచిపెట్టి బయటకు వచ్చేస్తున్నాం. ప్రభువు సన్నిధిలో మనకి కాపుదల ఉంది. ప్రభువు తన ప్రజలను కాపాడుతాడు. సియోనులోని వారిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆ ఆశీర్వాదాన్ని, కాపుదలను వారి పక్షంగా ఇవ్వడానికి ఆయన సన్నిధిలో ఉన్నవారిని, ఆయన హత్తుకొని జీవించిన వారిని గురించి ప్రభు ఎదురు చూస్తూ ఉంటే ఆయన సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎంత ప్రమాదం. అదే స్థితి ఇక్కడ కలిగింది. యెరూషలేమును విడిచి యెరికో వెళుతున్న ఆ వ్యక్తిని మార్గ మధ్యలో దొంగలు పట్టుకొని గాయపరిచి కొర ప్రాణముతో విడిచిపెట్టారు. దేవుని విడిచిపెట్టిన వారి స్థితి కూడా అలాగే ఉంటుంది. ఏమిటి ఆ స్థితి అంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ నీవు కేవలము మృతుడవే. కొర ప్రాణము అంటే అంతే. అతను నడవలేడు, మాట్లాడలేడు, ఒక జీవశవములాగా ఉన్నాడు. ప్రాణం ఉంది తప్ప శవముతో సమానంగా ఉన్నాడు. అలాంటి స్థితిలో పడిపోయాడు. కారణం దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు. బైబిల్ గ్రంథం రూతు గ్రంథంలో చూస్తే అక్కడ ఎలీమెలెకు నయోముని గురించి రాయబడుతుంది. ఎలీమెలెకు నయం ఇద్దరు కూడా బెత్లెహేములో ఉన్నారు. బెత్లెహేం అనగా రొట్టెల గృహము, దేవుని చేత దీవించబడిన ప్రదేశం. ఆ ప్రదేశమును విడిచిపెట్టి దేవుని చేత శపించబడినటువంటి శపితమైన ప్రజల మధ్యకు, శపితమైన ప్రాంతానికి, మోయాబుకు వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? ఈ దేవుని చేత ఆశీర్వదించబడిన ఈ స్థలములో, దేవుని సన్నిధిలో తనకు దొరకని సమృద్ధి ఎక్కడో దొరుకుతుంది అనుకున్నాడు. దేవుని చేత ప్రత్యేకించబడిన స్థలములోనే నీకు దీవెన దొరకకపోతే శపించబడిన ప్రదేశంలో దీవెన వస్తుందని ఎలాగో ఆశిస్తున్నాం. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. మన జీవితాలు సరిచేయబడితే మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ దేవుని సన్నిధిలో మనకు శ్రమలు వచ్చినా దేవుని సన్నిధిని విడిచిపెట్టొద్దు. శ్రమలు కలిగాయని, కరువు వచ్చిందని బెత్లెహేము నుంచి మోయాబుకు వెళ్ళిన ఎలీమెలెకు రూతు యొక్క స్థితి, మన నయోమి యొక్క స్థితి మనం ఎరిగిన వారం కామా? వారికి కలిగిన గాయాలు ఎంత భయంకరమైనటువంటి, కుటుంబాన్ని కోల్పోయారు, వారికి ఉన్న స్వాస్థ్యాన్ని కోల్పోయారు, కుటుంబంలో ఆధారపడిన వ్యక్తులు చనిపోయినటువంటి స్థితి మనం అక్కడ చూస్తున్నాం.
ప్రియ దేవుని సన్నిధిని విడిచి లోకములోనికి ప్రయాణం చేయొద్దు. ఈరోజు మనం చాలామంది లోకాశల కొరకు, శరీరేచ్ఛల కొరకు, ఈ లోకంలో సుఖభోగాల కొరకు దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నాం, దేవుని సహవాసాన్ని విడిచిపెడుతున్నాం. చాలామంది ఆదివారం దేవుని మందిరానికి వెళ్లకుండా లోకములో ఏదో సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వారి సంపాదన చిల్లు సంచులో వేసిన సంపాదనగా మారిపోతుంది. దొంగలు దోచుకోబోతున్నారు కనుక ఆ విధమైన అనుభూతిని కలగకుండా ఉండాలంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువు సన్నిధిని మాత్రం విడిచిపెట్టొద్దని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో మనుష్యునికి ఇవ్వబడిన అవకాశాల గురించి రాయబడుతుంది. సరే, ఇక్కడ ఈ యొక్క వ్యక్తి యెరూషలేమును విడిచిపెట్టాడు, యెరికోకు వెళుతున్నాడు. మార్గంలో దొంగలు పట్టుకొని కొట్టారు, అతన్ని గాయపరిచి కొనప్రాణంతో విడిచిపెట్టారు. ఆ సందర్భంలో ఇక్కడ యెరికో అనే ప్రాంతంలో 12,000 మంది యాజకులు ఉన్నట్లుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈ 12,000 మంది యాజకులు కూడా ఒకరు కాదు, ఇద్దరు కాదండి, 12,000 మంది యాజకులు. యాజకులైనటువంటి వాడు, ముఖ్యంగా ఈ పరిసయ్యులు, శాస్త్రులు, ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరూ కూడా అనుదినము కూడా దేవాలయమునికి వెళ్ళి మోషే ధర్మశాస్త్రమును వారు చదివి వారు దేవుణ్ణి ఆరాధించాలి. ఆ 12,000 మంది యాజకుల్లో కూడా సగం మంది భక్తిహీనులు అయిపోయినా ఇంకా కొంతమంది ఆరాధించేవారున్నా కనీసం 400-500 మంది అయినా సరే ఆ యొక్క యెరూషలేము పట్టణానికి వెళ్ళి రోజు ధర్మశాస్త్రాన్ని చదివి వచ్చేటటువంటి వారు ఉన్నారు. కానీ ఈ రోజు వెళుతూ వస్తున్నటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశకులు మార్గ మధ్యన పడి ఉన్నటువంటి ఆ గాయములు చేయబడిన వ్యక్తిని చూస్తూ ఉన్నారు తప్ప ఏ వ్యక్తి కూడా ఆ గాయపరచబడిన వ్యక్తిని ఆదరించలేదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 విషయాలు మనం గమనించవచ్చు. ఒకటి, వారికి గాయపరచబడిన వ్యక్తి పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యము. రెండవది, ఆ గాయపరచబడిన వ్యక్తి యొక్క గాయములను చూచి కూడా చెలించినటువంటి కాఠిన్యము. ఈరోజు ఈ యాజకుల యొక్క స్థానంలో రక్షించబడినటువంటి విశ్వాసులను ఉంచుకోవాలి. దేవుని ప్రజలైనటువంటి వారిని మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి దినము దేవాలయంకి వెళుతున్నాం, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటున్నాం, ప్రతిరోజు దేవుని ఆరాధించడానికి వెళుతున్నాం. కానీ అవసరతలో ఉన్న వ్యక్తి యొక్క అవసరతలు మనం పట్టించుకోలేకపోతున్నాం. గాయములు చేయబడిన వ్యక్తి యొక్క గాయాలు కడగలేకపోతున్నాం. శ్రమలో ఉన్న వారిని మనం ఆదరించలేకపోతున్నాం. కానీ దేవుణ్ణి ఆరాధించడానికి వెళుతున్నాం అంటున్నాం. ఆరాధించడం అనేది భౌతికపరమైనది కాదు, అది ఆత్మ సంబంధమైనటువంటి ప్రక్రియ. దేవుని లేఖనాల్లో చెప్పింది చదవటం కాదు, దాన్ని వినటం కాదు, దాన్ని ఆచరించటమే, దాన్ని పాటించటమే నిజమైన భక్తి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని ప్రభు చెప్పాడు. మనం ప్రేమించగలుగుతున్నామా? ఈ యెరికో నుంచి యెరూషలేము వెళుతూ ఆరాధిస్తున్నటువంటి ప్రజల వలె మనం కూడా దేవాలయంకి వెళ్ళి వస్తున్నామా? అవసరతలు వారిని పట్టించుకోవట్లేదు. ఈ దినమందు కేవలం నేను శరీరం యొక్క అవసరత గురించి మాట్లాడట్లా. ఈ లోకంలో, ప్రపంచంలో చాలామంది పాపము చేత గాయములు చేయబడి, వ్యసనాల చేత గాయములు చేయబడి, దుర్మార్గ చేత గాయములు చేయబడి, వారి పాపపు కోపంలో ఊబిలో కూరుకుపోయినటువంటి వారు సతమతమైపోతూ కొట్టిమిట్టాడుతుంటే వారిని చూస్తూ నేను భక్తిపరుడు, నువ్వు దేవాలయంకి వెళ్ళిపోతూ వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంతో, కాఠిన్యముతో నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తున్నావా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించగోరేటటువంటి వాడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించగలిగిన వాడిగా ఉండాలి. వారికి ఆ దినమందు ఒక గొప్ప అవకాశం వచ్చింది. వారిని ఆదరించే అవకాశం, వారిని బాగు చేసే అవకాశం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో సమాజం నశించిపోతుంటే ఆ నశించిపోయే సమాధానానికి నిరీక్షణ, సంతోషము చూపించే మార్గాన్ని చూపించేటటువంటి అవకాశం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. కానీ మనం నిర్లక్ష్యంతో వెళ్ళిపోతున్నాం. మనకి ఇవ్వబడిన అవకాశాలను మనం సద్వినియోగపరచుకోలేకపోతున్నాం. దేవుడు ఎన్ని అవకాశాలు మనకి ఇస్తున్నాడు. నశించిపోతున్న వారిని రక్షించడానికి ఎన్ని అవకాశాలు ప్రభు మనకి ఇస్తున్నాడండి. ఈ లోకంలో నిరీక్షణ లేక, ఆదరణ లేక నలిగిపోతున్న వారందరూ నిరీక్షణ కొరకు వెంపర్లాడుతున్నారు. ఆ నిరీక్షణ ఇచ్చే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. నీవు ఎప్పుడైనా ఆ నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించావా? ఆ ఇబ్బందుల్లో ఉన్న వారికి దేవుని యొక్క ఆదరణ చూపించావా? దేవుని ప్రేమ వారికి చూపించగలిగావా? దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకపోతే నీ జీవితంలో నీవు దేవునికి లెక్క అప్పగించవలసి ఉంటుందని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో 2 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మొదటిది మనుషుని యొక్క స్థితి,
రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు మనకిచ్చిన అవకాశాలను మనము ఎలా సద్వినియోగపరుచుకుంటున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని గురించి మనం తెలుసుకోగలుగుతాం. అది ఎలా అంటే ఇక్కడ అలాగూ విడిచిపెట్టబడి నిర్లక్ష్యం చేయబడినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ఒక సమరయుడు వచ్చాడు. ఆ సమరయుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా మనకు కనిపిస్తున్నాడు. ఆ సమరయుడైనటువంటి వాడు గాయపరచబడిన వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమరయుడైనటువంటి వ్యక్తి గాయపరచబడిన వ్యక్తి యొక్క గాయములను కడిగాడు. ఆ సమరయుడైన వ్యక్తి గాయపరచబడిన వ్యక్తి యొక్క గాయముల నూనెతో అభిషేకించాడు. వారిని ఒక క్షేమకరమైనటువంటి స్థలానికి తీసుకొని వెళ్ళాడు. వానికి కావలసినటువంటి అక్కరలను తీర్చాడు. ఎంత గొప్ప అనుభవాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈయన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఈ మంచి సమరయుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు నిదర్శనం. యేసుక్రీస్తు పరము నుంచి భూలోకానికి మనను ప్రేమించి పరమును విడిచి లోకానికి గాయపరచబడిన మన దగ్గరికి వచ్చాడు. ఏ మనుషుడు దేవుని దగ్గరికి వెళ్ళా, ఆయనే మన దగ్గరికి వచ్చాడు. పరమును విడిచి లోకానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? గాయపరచబడినటువంటి మనుషుని బాగు చేయడానికి వచ్చాడు. పాపము చేత గాయము చేయబడిన వాడు, లోకాశల చేత గాయము చేయబడి కొర ప్రాణముతో విడిచిపెట్టబడి నరకాగ్నికి ఆహుతవలసిన మానవాళి పట్ల దేవుడు కనికరమును జాలిని చూపించిన వాడిగా యేసు ప్రభు పరలోకము నుంచి భూలోకానికి దిగి వచ్చి ఆయన మన గాయములను కడిగాడు, మన నూనెతో అభిషేకించాడు. ప్రియ దేవుని విడలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మనం ఉన్న చోటికి ఆయన వచ్చాడు. మన స్థితిని ఆయన చూచాడు. ఆయన ఆ వ్యక్తితో ఉన్నాడు. ఆ వ్యక్తిని తోడు పెట్టుకొని తీసుకొని వెళ్ళి అతన్ని అభిషేకించి పూటకోడిని వాళ్ళ ఇంట్లో ఉంచాడు. అనగా ఈ పూటకోళ్ళ వాళ్ళ ఇల్లు దేవుని యొక్క సంఘమునకు సాదృశ్యంగా మనం చూస్తున్నాం. దేవుడు ఈ లోకంలోనికి రావడమే కాదు, ఆయన మన దగ్గరికి వచ్చాడు, మనతో ఉన్నాడు, మన యొక్క స్థితిని చూచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఉన్న స్థితిని ప్రభు చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, నేను గాయాలతో పడి ఉండి నన్ను ఎవరూ పట్టించుకోలేదు, నేను కరువులో ఉన్నాను, నన్ను ఎవరూ పట్టించుకోలేదు, నేను కొర ప్రాణంతో విడిచిపెట్టబడ్డాను, నన్ను అందరూ అసహించుకున్నారు, నా దగ్గర ఇవన్నీ దోచుకున్నారు, నా దగ్గర ఏమీ లేదు, నేను సహాయ స్థితిలో ఉన్నాను, నాకు ఆదరణ లేదు అనుకుంటున్నామేమో. కానీ నిన్ను ఆదరించుటకే పరమ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని పంపాడు. ఆ క్రీస్తు ప్రభు నీ ఉన్న చోటికి వచ్చాడు. నువ్వే శ్రమలో ఉన్నా సరే, నువ్వు అనుకుని ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో నన్ను అందరూ విడిచిపెట్టారండి, నాకెవరూ లేరు, నా జీవితం ఒంటరిగా అయిపోయింది అనుకుంటున్నావేమో. యేసు నీ దగ్గరికి వచ్చాడు. ఈ వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి. గాయములు చేయబడ్డాయి, నా గాయములు తుడిచేవాళ్ళు లేరు అనుకుంటున్నావేమో. నీ గాయములను చూచిన దేవుడు, నీ హృదయానికి తగిలిన గాయం, నీ కుటుంబం నీకు చేసిన గాయం, నీ భర్త నీకు చేసిన గాయం, నీ భార్య ద్వారా నీకు కలిగిన గాయం, నీ బిడ్డల ద్వారా నీకు కలిగిన గాయాన్ని ప్రభువు చూచి ఆయన నీ దగ్గరకు వచ్చి నీతో ఉండి ఆయన వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళి ఆయన నిన్ను నూనెతో అభిషేకించడానికి నీ దగ్గరకు వచ్చాడు. ఆయనే మన ప్రభు అయిన క్రీస్తు, ఈ మంచి సమరయుడు. ఆ ప్రభువుతో పాటు వెళ్ళినటువంటి ఆ వ్యక్తిని యేసు ప్రభు ఆ మంచి సమర పూటకోళ్ళ వాని ఇంటిలో ఉంచి ఆ మరుసటి దినమందు 2 దేనారములు ఆ పూటకోళ్ళ యజమానికి ఇచ్చాడు. అనగా దేవుడు కేవలం కాపాడటమే కాదు కానీ వారికి కావలసిన ఈవులను కూడా ఇస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డల, బైబిల్లో చాలా సాదృశ్యాలు మనం చూస్తాం. కరువులో ఉన్నటువంటి స్త్రీని దర్శించిన దేవుడు కేవలం దర్శించే మాట చెప్పి వెళ్ళిపోలేదు, కానీ ఆమె జీవితంలో సమృద్ధిని దేవుడు ఇచ్చాడు. తన కుమారుని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి ప్రభు ఆమె కుమారుణ్ణి లేపాడు. దేవుని వాక్యములు ఇలాంటి సాదృశ్యాలు మనం అనేకమైన చూడవచ్చు. నీ దగ్గరికి వచ్చిన మంచి సమరయుడు నిన్ను ఆదరించేవాడు, నీ గాయములను కట్టేవాడు, నీ జీవితాన్ని మార్చేవాడు అనే విషయాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాగ్దానము, దేవుడు మనకిచ్చిన బాధ్యత ఈ ఉపమానంలో మనకు కనిపిస్తుంది. ఏమిటి వాగ్దానం అంటే, నేను మరలా తిరిగి వస్తాను. మనం అనుకుంటున్నామేమో దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడేమో, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. ఆయన మనతో ఉండుటకు, మనం ఆయనతో శాశ్వత కాలం ఉండుటకు మనకు స్థలము సిద్ధపరచున్నట్లుగా ఆయన వెళ్ళాడు. కానీ ఒక దినమందు మరలా తిరిగి వస్తున్నాడు. ఆయన వచ్చే సందర్భం ముందుగా దేవుడు తన ఆత్మను మనతో ఉంచాడు. మనం ఒంటరి వారం కాదు, మనం విడిచిపెట్టబడిన వారం కాదు, దేవుని ఆత్మను కలిగిన వారము, మనము ఆయనను ఎదుర్కొనే వారం, మరలా ఆయనతో సహవాసం కలిగి జీవించే వారము. ఆ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన మరలా వస్తున్నాడు. నీ జీవితంలో కలిగినటువంటి గాయాలు మరి అన్నిటికీ నీ గాయం పడకున్నట్లుగా
దేవునితో ఉన్న వారికి శాశ్వత కాలం ఆయనతో విశ్రాంతినివ్వటానికి యేసు వస్తున్నాడు. మరొక వాగ్దానం ఏమిటంటే, నేను మరలా వచ్చినప్పుడు నీ ప్రయాసకు తగ్గ ప్రతిఫలాన్ని నేను ఇంకా ఏమైనా రుణపడి ఉంటే ఇస్తాను. దట్ ఈస్ టాకింగ్ అబౌట్ హిజ్ రివార్డ్స్. ఆయన ఇచ్చే ప్రతిఫలాన్ని గురించి మాట్లాడుతున్నాం. దేవుని సేవ చేస్తున్న సేవకులు చాలామంది అడుగుతుంటారు, అయ్యా చాలా కష్టపడి పని చేస్తున్నాం, మాకు ప్రయోజనం ఉండట్లేదు. కానీ ఒక్క మాట చెప్తున్నాను, ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో మనకి ఏ విధమైన ప్రతిఫలం రాకపోవచ్చు, కానీ దేవుడు ఆయన వచ్చినప్పుడు మన ప్రతిఫలాన్ని చేత్తో పట్టుకొని తీసుకొస్తాడు. మన ప్రతిఫలం దేవుని దగ్గర ఉంది అనే విషయాన్ని సమయంలో ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగూ చెప్పినటువంటి దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు అంటున్నాడు, మీరు నువ్వు వెళ్ళి అలాగూ చేయండి అంటున్నాడు. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ గివెన్ బై గాడ్. మనం ఈ లోకంలో ఉన్నటువంటి మనం దేవుణ్ణి ప్రేమించే వారముగా, దేవుణ్ణి ఆరాధించే ప్రజలముగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనగా, యేసు ఎలాగైతే ఆ వ్యక్తి యొక్క గాయాలు కట్టాడో, యేసు ఎలాగైతే ఆ వ్యక్తి యొక్క జీవితాల్లో రూపాంతరము చెందే అనుభవాన్ని కలుగు చేశాడో, యేసు ప్రభు ఎలాగైతే ఆ వ్యక్తి జీవితాన్ని ఒక ఆదరణ కలిగించే స్థితిలోనికి తీసుకొచ్చాడో, అదే రీతిగా నీవు కూడా వెళ్ళి చేయమని చెప్తున్నాను. అనగా దుఃఖములో ఉన్న వారిని, ఆదరణ లేని వారిని, నశించిపోతున్న వారిని దేవుని సంఘములోనికి తీసుకొని వచ్చి వారిని ఆదరించి దేవుని పరిచర్య చేయమని ప్రభు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ ఆజ్ఞను స్వీకరించినట్లయితే ఆ మంచి సమరుడు వచ్చిన మన ప్రతిఫలం ఆయన మనకు తీసుకొని వస్తాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ఇటు నీ జీవితాల్లో గనుక నీవు యెరూషలేమును విడిచి లోకంలో ప్రయాణం చేస్తున్న యాత్రికుడిగా ఉంటే, దేవుని సన్నిధిలో స్థిరపడమని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. దేవుడిచ్చిన అవకాశం విస్మరించి దేవుని పనిలో నిమగ్నం కాకపోతే, నీ నిర్లక్ష్యాన్ని విడిచి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోమని వేడుకుంటున్నాను. నీవు గాయపరచబడి ఆదరణ లేకున్నట్లయితే, నీ కొరకు మంచి సమరుడిగా వచ్చిన యేసు నిన్ను ఆదరిస్తాడు అని ఆదరణ పొందమని తెలియచేస్తున్నాను. ఆదరించబడిన నీవు, దేవుని చేత దీవించబడిన నీవు, దేవుని చేత అభిషేకించబడిన నీవు వెళ్ళి యేసు చేసినట్లుగా చేయమని ఆజ్ఞాపించిన యేసు యొక్క ఆజ్ఞకు లోబడి నశించిపోతున్న వారిని ప్రభు దగ్గరికి తీసుకురండి. ప్రభు తన దీవెని మీతో ఉంచుతాడు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి దేవునికి మీరు వారసులు కావాలని, పాత్రులు కావాలని ఈ మాటలు మీతో తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ భారభరితమైన పరిచర్య కొరకు మీరు ధారాళంగా ప్రభు కొరకు మీ యొక్క ప్రేమపూర్వకం కానుకలు పంపి దేవుని యొక్క పరిచర్యను ముందుకు నడిపించాలని మీకు మనవి చేస్తున్నాను. తలలో ఉంచండి, కన్నులు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రం. విశ్వాసంతో మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ప్రేక్షకుని కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రతి ప్రేక్షకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారిలో ఉన్న శరీర రుగ్మతలను మీరు దూరపరచండి ప్రభువా. దేవా, అనేకులు ప్రభువా అనేకమైన శ్రమల చేత గాయపరచబడి ఉండగా వారి గాయములను కట్టమని వేడుకుంటున్నాం ప్రభువా. ఎవరు ఏ బలహీనత చేత బాధపడుతున్న ప్రతి బలహీనతను యేసు క్రీస్తు నామములో ప్రభువా స్వస్థపరచమని వేడుకుంటున్నాం. బిడ్డలు లేనటువంటి స్త్రీల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారి గర్భములను తెరవమని వేడుకుంటున్నాం. ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉద్యోగాలు దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి ఆర్థిక సమృద్ధినివ్వండి. వ్యాపారాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారి వ్యాపారంలో నూరంతల దీవెన వారికి దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రం ఆయన. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుకూలంగా జీవించే కృప ఇవ్వండి. యేసే విమోచన కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ప్రేక్షకునిపై మీ దీవెనంచండి. ఈ పరిచర్య కొనసాగునట్లుగా నీకు మాకు దయచేసి మీరే మహిమ పొందమని యేసు దివ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన మనందరికీ తోడే నడిపించును గాక.